Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వస్తుంది. అసలు ఎలా అనిపిస్తుంది, జడ్జెస్ ఎలా ఉన్నారు, కన్సిస్టెంట్స్ ఎలా ఉన్నారు, ఆ షో ప్రజలకు ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఎలా అనిపిస్తుంది అండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష? చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నాకు నచ్చలేదండి. ఫస్ట్ ఉన్న బిగ్ బాస్ చాలా బాగుండే, అది కొద్దిగా చూడాలనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇష్టాలు అవుతుంది టీవీ కాడ కూర్చొని చూసేవాళ్ళం. జడ్జెస్ కూడా నవదీప్ అవి వీళ్ళందరూ వచ్చినారు, వాళ్ళని తిడుతున్నాండి పాపం. వీళ్ళు ఏం జడ్జిలేము కానీ వాళ్ళని తిడుతుంది. ఏం చేస్తున్నారు ఉంటే వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు. బట్టలు ఇప్పిస్తున్నారు, వీళ్ళు షర్ట్లు ఇప్పిస్తున్నారు వాళ్ళకు. అంటే షర్ట్లు ఇప్పి చూడాలి అవసరమా? ఫ్యామిలీ షో ఇట్లా చేస్తారా? వేస్ట్ అండి ఇది. అసలు చూడలేదు, నచ్చలేదు మాకు, చూడం మేము. ఈ మధ్య వాళ్ళకి ఇచ్చే టాస్కులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అని అంటున్నారు. ఎవరికో ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు వేయి, వినండి, ఎవరికో ఫోన్ చేసి డబ్బులు వేపి అంటే ఏంటంటే ఉంటే ఉండయి, ఉన్నోడు వేయించుకుంటారు, లేనివాడు ఒకటి 90,00,000 వేపిస్తుంది, ఒక 50,000 వేపిస్తారు. ఇది అవసరమా వీళ్ళకు? నీది ఎందుకు షో చేయి పోయి, వాళ్ళ దగ్గర ఉందా లేదా కెపాసిటీ, నువ్వెందుకు ఉన్నాకే నీకు అవసరమా? అది అవసరమా? నచ్చలేదండి ఇది. ఇది వేస్ట్, ఇది పెట్టి కూడా వేస్ట్ ఈ షో. అంతే, వేస్ట్ అండి, ఫెయిల్ ఇది. పాత బిగ్ బాస్ నెంబర్ 1 చూడాలనుకుంటారు. దాని గురించి వెయిటింగ్ చేస్తుంటే టీవీలో, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము కూడా చూసేటోళ్ళము. అది అంత మంచి షో. నాగార్జున కానీ అంత మంది చేసేటోళ్ళు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తారా? చూస్తాం. ఏంటి, ఎలా ఉంది షో? అంటే బిగ్ బాస్ షోలో ఏం చేస్తారో అన్నది ముందే చూపించేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. సో దానికంటే ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే వీళ్ళు పర్సనల్ గా తీసుకొని ఏదో ఆడిపిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఆ ఫోన్లు పలకొట్టడమే కానీ ఆ బట్టలు ఇప్పటం ఏంది? అసలు బిగ్ బాస్ షో అనుకుంటున్నారా లేకపోతే ఇంకో షో అనుకుంటున్నారా వీళ్ళు? అదంతా కరెక్ట్ గా అనిపించట్లా. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇంటిస్తున్నట్టు ఉంది. జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు మాట్లాడే మాటలకి కరెక్ట్ కాదనిపిస్తున్నారు. అంటే జడ్జిమెంట్ కరెక్ట్ కాదు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలన్నది జడ్జిమెంట్ ముందు తెలియట్లేదు. సో అది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపిస్తుంది. చాలా డ్రీమ్ వాళ్ళకి, అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఇన్సల్ట్ అవ్వడం అంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి మన పరువు మనమే తీసుకున్నట్టు అయితే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వెళ్ళాము లోపలికి అని అయితే అనిపిస్తుంది. అరే, ఒక కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తా అన్నారు. సో ఆ ఆశతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి? సో ఎవరైనా అవనివ్వండి, చిన్నోళ్ళు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, ఒక జడ్జిమెంట్ ఒక సీట్ లో కూర్చున్నప్పుడు అవకాశాలతో ముందు మాట్లాడుతూ రావాలి, కొంచెం సెన్స్ ఉండాలి అని అయితే నాకు అనిపిస్తుంది. కావాలని ఆ రేటింగ్ కోసం ఇదంతా చేస్తున్నట్టు అనుకోవచ్చా? 100% అదే అనుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 8 గురించి అందరికి తెలిసిందే. సో సీజన్ 9 చూస్తారో చూడరో, ఒక బజ్ అయితే కావాలి. అందరి మైండ్ సెట్లు ఇది ఒకటి ఇలా ఉండిపోవాలి, ఇవన్నీ వైరల్లో పడితే అందరూ చూస్తారు అని కావాలని టాస్కులు పెట్టి ఆడిపిస్తున్నారని కూడా నాకు అనిపిస్తుంది. బయట ఏం నడుస్తుందంటే అన్ని టాస్కులు పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక రూమర్ వస్తుంది. అది నిజమంటారా? వాస్తవమే మరి. ఎందుకంటే 19 సంవత్సరాలు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు, 19 సంవత్సరాలు అబ్బాయిని ఎందుకు ఫెయిల్ చేశారు? అంటే అమ్మాయికో న్యాయం, అబ్బాయికో న్యాయమా? అంటే ఇంకా అమ్మాయి దిశలో అంటే అబ్బాయి బాగా ఆడాడు యాక్చువల్ గా గేమ్స్ అని, మళ్ళీ ఆ అబ్బాయిని ఎందుకు బయటకు పంపించారు? అంటే ఆ అమ్మాయిని లోపలికి పెట్టారు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే ఇది కావాలని చేస్తున్నారా? ఏదో చూపించాలని మనకు చూపిస్తున్నారు, ఏదో ట్రోల్స్ కే పని. నాకు తెలిసి వాళ్ళైతే బాగుపడతారని అయితే అనిపిస్తుంది. ముక్కలు కట్ చేసుకొని ఏం చేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, ఫాలోవర్స్ వాళ్ళకి వస్తున్నారు. దీని వల్ల ఈజీ అయితే ఏం లేదు, టైం వేస్ట్ పని అయితే అనుకుంటున్నాను నేను. సీజన్ 9 షో మీద మీ అభిప్రాయం అది సీజన్ 9 ఇస్ అ 0. మన తలనొప్పి చూస్తే 100% చెప్తున్నా, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ముందే చూపించేస్తున్నారు. ఇంకేం చూస్తాం? లోపల ఎవరి టాలెంట్ ఏంటన్నది ఇక్కడే చూపించేస్తున్నారు కదా. సో టాలెంట్ ఉన్న వాళ్ళనేమో పక్క దెబ్బతున్నారు. టాలెంట్ ఏమి లేకుండా నార్మల్ గా మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ కథ కానీ చెప్తే అది అసలు గోల్డ్ షేర్ లో కూర్చో ఏంది ఇది? ఇంకా ఎందుకు నువ్వు ఇంకా జడ్జిమెంట్ ఎందుకు? వాళ్ళకి తీసుకోవటం ఎందుకు? నీ మైండ్ సెట్ లో వాళ్ళు లోపలికి వెళ్ళాలి అని ఉన్నప్పుడు డైరెక్ట్ గా చెప్పేసి పలానా వాళ్ళు వెళ్ళాలి అని. అదేం లేకుండా ఏదో చిన్న గేమ్ పెట్టేసి అది ఆడిపోయినా మళ్ళీ నువ్వే ఇంటిచ్చి అరే నేను ఇవ్వలేదు, నువ్వు మాకు చెప్పే సమాధానమా? ఎంతో మంది ఆడారు బిగ్ బాస్ హౌస్ లో, ఇది కరెక్ట్ గా సమాధానం కరెక్ట్ కళ్ళ ముందు కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ అంటే షో మొత్తం చూసుకోండి, వాళ్ళే దొరికిపోతున్నారు.
ఎడిటింగ్ ప్రాబ్లం, అది సీజన్ 9 ఎడిటింగ్ చాలా ప్రాబ్లం. మీ దొంగ ఎవరన్నది మీ ప్రోమో మీరే చూసుకోండి, క్లారిటీగా మళ్ళీ రిటర్న్ చూసుకోండి, మీరే దొరికిపోతారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది షో? షో పరంగా అయితే ఓకే, కాకపోతే కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది షో. అంటే ఇప్పుడు కామనర్స్ అంటున్నారు కదా, కామన్ మ్యాన్స్ అంటున్నారు, వాళ్ళు ఒక ఫోన్ కొనడానికి చాలా కష్టపడి ఫోన్ కొంటారు. అయినా ఈ మధ్య చిన్న చిత్తగా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కూడా ఐఫోన్లు ఉంటున్నాయి. అట్లాంటిది వాళ్ళు కూడా ఎవరో ఐఫోన్ కొని సంథింగ్ కొంటున్నారు, అంతంత డబ్బులు పెట్టి కొని ఇక్కడికి వచ్చి పలగొట్టుకుంటే ఎట్లా? అది కొంచెం ఇబ్బందే కదా. అలాగని చెప్పేసి ఒకరి దగ్గర డబ్బులు అడగండి, ఆ డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తారో అని చెప్పేసి అది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. టాస్క్ అనేది ఇద్దరికి ఒకటేసారి చెప్పి తర్వాత ఒకరిని బయటికి పంపించి ఇంకొకరితో మాట్లాడిస్తే బెటర్ అయ్యేది. కాకపోతే ఇతన్ని పూర్తిగా బయటకు పంపించేసి తర్వాత ఆ అమ్మాయికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వన్ సైడ్ గేమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే వన్ సైడ్ కాదు, ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇద్దరికి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. అతను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఎంత అడగాలేదని చెప్పేసి, అది మ్యాటర్ అయింది. అమ్మాయి ఏమో 90,000 అడిగింది సీదా, ఇతను 10,000 అడిగాడు, ఆ తర్వాత 50,000 అడిగాడు. అమ్మాయికి 2 ఇన్స్టాల్మెంట్ లో 90,000 పడితే ఇతనికి 2 ఇన్స్టాల్మెంట్ లో 60,000 పడ్డాయి. కాకపోతే ఎంత కాదనుకున్నా అతనికి ఇంకా అది అర్థం కాలేదు, ఎంతవరకు అడగొచ్చు ఏందని అర్థం కాలేదు. టాస్క్లు ఇబ్బందిగా ఉన్నాయి బ్రో. గుండు కొట్టించుకో, గుండు గీక్కోవడము, ఆ తర్వాత టాటూ ఇక్కడ 4 మీద ఐఎమ్ ద లూజర్ అని టాటూ వేయించుకోని చెప్పి స్టార్టింగ్ లో చెప్పారు. ఆ అమ్మాయి దానికి కూడా సిద్ధమైపోయింది, అంటే చాలా తెగించింది అమ్మాయి కూడా. మనం అప్రిషియేట్ చేయొచ్చు ఆ విషయంలో. కాకపోతే చేతి మీద ఐ లవ్ బిగ్ బాస్ అని కొట్టించారు, కానీ ఒక టాటూ ఇప్పుడు గుండె అయితే గుండు గీకించుంటే మళ్ళీ వచ్చే ఎంట్రికలే పోయా, కానీ టాటూ లైఫ్ టైం ఉండిపోద్ది, మళ్ళీ పోయేది కాదు. దాన్ని రిమూవ్ చేయించుకోవాలి, సో కొంచెం ఇబ్బంది ఉంటది, ఇబ్బందిగా ఉన్నది. టాస్క్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. యాక్చువల్లీ లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళకి బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మందికి. వచ్చిన తర్వాత ఇలాంటి టాస్క్లు ఇచ్చి వాళ్ళని అంటే జడ్జెస్ మాట్లాడే విధానం వాళ్ళకి ఎలా ఉంది? ఇది అసలు జరిగేది ఏంటంటే బ్రో, వచ్చినోడికి విరక్తి పుట్టి నాకు వద్దురా బాబు అనుకునేలా జరుగుతున్నాయి టాస్క్లు. ఒకతనికి షర్ట్ ఇప్పమన్నారు నిన్న, అది హెయిర్ రిమూవల్ కోసం. నేను ఇప్పని సీదా చెప్పేసిన అతను. తర్వాత నువ్వు స్విమ్మింగ్ పూల్ అయితే ఇప్పావు అని చెప్పి అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సరే ఇప్పుతా అని చెప్పేసి తర్వాత తిప్పాడు. తీరా చూసి అతనికి చెస్ట్ మీద హెయిర్స్ లేవు. మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకొని చెప్పేసి ఇంకోటి తీసుకొని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఇంకొక తీసుకున్నాడు అతను. మరి ఈ తీసుకున్న పర్సన్ కూడా హెయిర్ రిమూవ్ చేశాడు, అతను హెయిర్ రిమూవ్ చేశాడు. కానీ లాస్ట్ లో అతను కొంచెం ఫెయిర్ ఆడిండు, ఒక గేమ్ దగ్గర డ్రాయింగ్ చేసే దగ్గర కొంచెం ఫెయిర్ ఆడిండు. ఆ విషయంలో మెచ్చుకున్న అతనికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇతను కూడా హెయిర్ రిమూవ్ చేసుకున్నాడు కదా, ఇతనే అతనికి పిలిచి మరి ఆ టాస్క్ ఇచ్చాడు. అట్లాంటప్పుడు అసలు చేసినోడి కన్నా చెప్పినోడే గొప్ప. ఇతను చెప్పాడు అతనికి, అట్లాంటప్పుడు ఇతను కూడా తీసుకోవాల్సింది కదా, ఇతను తీసుకోలేదు. చేయొచ్చు బ్రో కామన్ మ్యాన్ లో, కానీ నాకు తెలిసి ఒక 2-3 మంచిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ అని అతను రీసెంట్ గా జరిగిన టాస్క్ పరంగా షకీబ్ చాలా తెగించేశాడు టాస్క్ ల కోసం. ఆ ఫోన్ పలగొట్టుకోవడం కానీ, లేకుంటే నాకే హెయిర్ రిమూవ్ చేసి అని చెప్పి షర్ట్ ఇప్పేసి రావడము, అట్లాంటిది చాలా తెగించేస్తున్నాడు అతను అంటే ఒక గేమ్ పరంగా. ఆ తర్వాత టాటూ కొట్టించుకున్నది ఆమె, మన మాస్క్ మ్యాన్ హృదయ మానవ్. అమ్మా నీకు దండమయ్యా సామి, నువ్వేందయ్యా ఆ సగం గుండు కొట్టుకున్నావేందయ్యా నువ్వు, అసలు మామూలు కాదు అది. ఆయన సగం గుండు కొట్టుకున్నాడు, అసలు క్రేజీ అని చెప్పుకోవాలి. సగం గుండు కొట్టుకుని నువ్వు షో మొత్తం ఉండాలి, ఎట్లా అంటే షో మొత్తం ఉంటా అన్నాడు. కానీ అతనికి చెప్పిన తర్వాత నువ్వు అట్లా సగం గుండు కొట్టడానికి మీ ఆవిడ ఏం చెప్పదా అంటే, ఈ సగం మా ఆవిడ అయితే ఈ సగం నేను, ఈ గుండున్నది నేను, మా ఆవిడ అని చెప్పేసి తనలో తన హాఫ్ భాగంగా తన ఆవిడని పరిగణించారు. అలా కొన్ని ఓకే అనిపిస్తాయి, కానీ మరి ఇట్లా గుండు కొట్టించుకోవడం ఆ టాస్క్ అంటే ఇబ్బందే కదా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారా? చూస్తున్నా అండి. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే రొటీన్ గా ఉంది, చిన్నపిల్లల ఆటలా ఉంది, అసలు బిగ్ బాస్ లాగా కూడా లేదు. ఏదైతే ఇప్పుడు చిన్న పిల్లల్లాగా సెల్లులు పగల కొట్టడం, ఏదైతే గుండు కొట్టించుకోమనడం, లేదంటే బట్టలు ఇప్పమనడం, ఏంది అసలు ఇవి బిగ్ బాస్ లా అనిపించట్లే. చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తుంది తప్పించి బిగ్ బాస్ లా లేదు. అసలు బిగ్ బాస్ లో వాళ్ళు ఏమన్నారంటే అసలు సామాన్యులకు ఈసారి అవకాశం అన్నారు. అందులో చూస్తే నాకు తెలిసి సామాన్యులు ఎవరు కూడా కనిపించడం లేదు. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్స్ లేదంటే ఈ యూట్యూబర్స్ ఉన్నారు తప్పించి, ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు తప్పించి, సామాన్యులు ఎవరైతే నాకు కనిపించడం లేదు. పాపం సామాన్యుడు ఒక అబ్బాయి మన మన మల్టీ స్టార్ మన్మథ రాజా పాపం ఆయనకు ఎలిమినేట్ చేసేసారు. సో ఏంటంటే సామాన్యుడు అంటే ఎవరంటే అలాంటి సెల్లు లేనోడు, లేకుంటే అసలు యూట్యూబ్ లేనోళ్ళు, లేదంటే ఇన్స్టాగ్రామ్ అసలు ఏం లేనోళ్ళు, అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇక్కడ ధర్నాలు చేశారంటే ఆయన చేస్తున్న కష్టం నాగార్జున గారికి తెలవాలని ఆయన వివిధ రకాలుగా అన్ని ఆయన చేయాల్సిన ముందే పక్క బెడ్ వేసుకుని పాపం వర్షం పడుతున్నా నైట్ అనక రే అనక పగలనక ఆయన బిగ్ బాస్ కోసం చేశారు. అలాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం బాగుండేది. అంటే సామాన్యులు అన్నారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను.
ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సర్లు ఏందండి, ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు వాళ్ళ షో కోసం ఇన్ఫ్లుయెన్సర్ అని వాడుకున్నట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు అంటే జడ్జెస్ వాళ్ళతో మాట్లాడే విధానం ఎట్లా అనిపిస్తుంది, అంటే కొంచెం తగ్గించి మాట్లాడినట్టు అట్లా ఉందని చెప్పేసి. తప్పకుండా అండి, అది అట్లనే అనిపిస్తుంది. అదే విధంగా ఇంకా ఏంటంటే ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీముఖ్ కానివ్వండి, లేకుంటే నవదీప్ కానివ్వండి, లేకుంటే ఎవరైనా కూడా కొంచెం వన్ సైడ్ గా చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్టెడ్ పీపుల్ తీసుకొని వచ్చి వాళ్ళకే ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. అదే వన్ సైడ్ గా డిక్లేర్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే నాకు తెలిసి మన అలాగే చిటిపి గర్ల్స్ రమ్యకి ఇస్తే బాగుండేదండి, మిల్కీ బ్యూటీ. న్యూస్ వచ్చింది కదా ఇంతకు ముందు. అదే అంటున్నాను, నాకు పాపం తమన్నా దొక్కేసినట్టున్నది మిల్కీ ఆమె. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ ఎవరైనా అంటే తమన్నా అంటారు. సో ఏంటంటే పాపం ఆమెకు మించి కూడా ఉంది కదా సూపర్. అంటే ఆ స్ట్రక్చర్ కూడా, ఆ స్ట్రక్చర్ గానీ, ఆ షేప్స్ గానీ అసలు ఎంత వైట్ గా ఉంటదండి అసలు రమ్య. ఈ మధ్యలో తన కండలతోటి అసలు మన గుండెల్ని జారబడుతుంది. అలాంటి వాళ్ళకి ఇస్తే అవకాశం బాగుండేది. ఫైనల్ గా ఏమంటారు షో గురించి? అంటే చిన్నపిల్ల ఆటలు కాకుండా కొంచెం అంటే ఇప్పుడు వచ్చేటి అన్న కూడా కొంచెం బాగుంటాయి, అంటే ఎపిసోడ్ బాగా తీస్తే బాగుంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి కొత్తగా వస్తుంది, చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. అగ్ని పరీక్ష ఫైర్ టెస్ట్ ఐ థింక్. ఓకే, ఎలా అనిపిస్తుంది అది? జడ్జెస్ గానీ కంటెస్టెంట్స్ గానీ ఎలా ఉన్నారు? వాళ్ళు జడ్జెస్ కాదు, వాళ్ళు ఐ థింక్ వాళ్ళు కూడా ఏంటంటే మనలాంటి పీపులే, కాకపోతే జడ్జెస్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, బిగ్ బాస్ తీసుకొస్తామని వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలని అంటే ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు నేను గానీ నువ్వు గానీ అన్ని ఇంకొక రోడ్ మీద పోయి వాళ్ళని కామన్ మ్యాన్ అంటారు. ఇప్పుడు ఇన్కమ్ నెట్వర్క్ వర్త్ అనేది డైరెక్ట్ గా సంపాదించుకుని వాళ్ళని తీసుకుని ఆడబెట్టేసి వాళ్ళు ఇంకా సంపాదించుకోండి అనే దాన్ని బట్టే కదా వాళ్ళు బిగ్ బాస్ డిసైడ్ చేస్తుంది. సామాన్యుడు అంటే అసలు ఏంది? ఇప్పుడు మీ దృష్టిలో సామాన్యుడు అంటే డెఫినేషన్? సామాన్యుడు ఏంటంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి మామూలుగా వచ్చి ఫైనాన్షియల్ లేకపోతే సో వాడు బయటకు వచ్చి సంపాదించుకొని వాడు సామాన్యుడు అంతే కదన్నా, వాడు సామాన్యుడు. డిమోన్ పవన్ అంట ఇన్ఫ్లుయెన్స్ చేసి సినిమాలో షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తుండు. మనం ఎలా అంటాం దీనికి? ఖచ్చితంగా నాగార్జున కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, నవదీప్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, తాగి వస్తున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు కానీ దొరికితే మాట ఖచ్చితంగా నేను అడుగుతాను, కామన్ మ్యాన్ హూ ఆర్ యూ? కామన్ అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఇప్పుడు జడ్జెస్ ప్లేస్ లో వాళ్ళు ఓకేనా మీకు? అంటే మంచిగా అనిపిస్తుంది షో చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం? బాయ్ వాళ్ళు అసలు జడ్జిమెంట్ అనేది వాళ్ళ జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు నా యొక్క సర్కిల్ రిలేట్ ఉంది అనుకో, నా రిలేటివ్ లో నాకు ఎవరు నచ్చితే అంటే డైరెక్ట్ గా ఫిక్స్ చేసుకుని వచ్చేస్తాను ఆల్రెడీ. అంటే నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను. సో ఇదేంటంటే రకరకాలుగా ఏంటంటే వాళ్ళు పొలిటికల్ చేసుకుని అగ్ని పరీక్ష అది నరకలోక పరీక్ష. అది అగ్ని పరీక్ష అని ఎవడండు. నాకు కానీ శ్రీముఖ్ కనపడితే నన్ను ముద్దు పెట్టుకొని నువ్వు నా నచ్చావని నన్ను సెలెక్ట్ చేసుకోమను. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి మన దగ్గరికి వచ్చేసి చాలా క్యూట్ గా ఉన్నావు అన్న, నువ్వు కూడా క్యూట్ గా ఉన్నావు అన్న, నిన్ను కూడా తీసిపోతాను. సో ఎందుకు తీసుకోవాలి వీళ్ళందరినీ? ఎందుకు చెప్పండి? సో శ్రీముఖి, బిందు మాధవి, అభిజిత్ మైండ్ నచ్చడు కావాలి. సో అలాంటి వచ్చేసి నువ్వేం చేస్తున్నావు అంటే ఇది టెస్ట్ లా లేదు, మార్క్ టెస్ట్ లా ఉంది. డైరెక్ట్ గా వచ్చేసి ఇంటర్వ్యూ పోతుంది చూసినా, ఇంటర్వ్యూ అయినప్పుడు మామూలుగా నువ్వేం చేస్తావు ఏమని వాడి గురించి వాడు ఇంటర్వ్యూ చేసుకుంటారు అన్నమాట. సో నేను వచ్చేసి ఇట్లా చేస్తున్నాను అలా చేస్తున్నాను. బట్ నేనేమంటున్నా నా దృష్టిలో వచ్చేసి అది ఇంటర్వ్యూ ప్రకారంగా అయితే వెళ్తే బాగోదు. డైరెక్ట్ గా వచ్చేసి అతని వెనకాల నుంచి గ్రౌండ్ రియాలిటీ అంటే మోరల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు అన్ని డైరెక్ట్ గా వచ్చి అవి చూడాలి. సో వీడికి మన వాళ్ళకి ఎప్పుడైతే బిగ్ బాస్ అందరూ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మోరల్ సపోర్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని ఉన్నాయి. సో కామన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? కామన్ మ్యాన్ కాదు, బిగ్ బాస్ కూడా ఆలోచించాలి. బిగ్ బాస్ లో ఎవరు మాట్లాడుతుండో అసలు బ్యాక్గ్రౌండ్ నుంచి అది నాకు కావాలి. ముందు నువ్వు ఒక్కదానికి వెళ్ళిపోతావు, నేను అడుగుతాను కూర్చొని మధ్యన అశోక్ లో మామూలుగా వచ్చి ఎన్టీఆర్ ఎట్లా పెట్టుకుంటుంది గన్ పెట్టుకుని నాకు కొంచెం తెక్కు ఉందంటే చూసినవా మన అతను పెట్టుకోమా ఒకరిని. సో ఇదంతా మనకు వద్దు. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నానండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొత్తం కలిపి డైరెక్ట్ వచ్చేసి నాగార్జున సార్ కూడా చూడాలి. ఎందుకంటే దీని గురించి రియాక్ట్ అవ్వాలి ఫస్ట్. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. కామన్ మ్యాన్ అనేది డెఫినెట్ గా ఉండాలి కంపల్సరీ వచ్చేసి. సో వీళ్ళు మాత్రమే ఉండాలి. సో కామన్ మ్యాన్స్ అంటే కామన్ మ్యాన్ మాత్రమే ఉండాలి. డెఫినెట్లీ దీని గురించి నేను ఖచ్చితంగా తీసుకుంటాను, యాక్షన్ తీసుకుంటాను. నా దగ్గర వచ్చేసి ఒక గ్రూపే ఉంది, ఆ గ్రూప్ పెట్టేస్తాను. డెఫినెట్ గా వచ్చేసి రేపు అన్నపూర్ స్టూడియో కోసం డెఫినెట్లీ దీని గురించి మేము మాట్లాడతాం. ఖచ్చితంగా వచ్చేసి కామన్ మ్యాన్ అనేది ఒక పర్సన్ ఉండాలి. మీరు మామూలుగా వచ్చి మాట్లాడుకుని పొలిటికల్ వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ రాండి మిమ్మల్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము మా టీఆర్పీ పెరుగుతుందంటే అది కుదరదు. ఇక్కడ
ఎవరైతే కామన్ మ్యాన్, నువ్వు బయటకు వచ్చేసి ఎవడైతే చూస్తున్నావు వాడు కామన్ మ్యాన్. నేను ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ చూస్తున్నాను, ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నా అంటే అది కాదు. ఇది మీరు పెట్టుకోండి. రేపంటే బిగ్ బాస్ చూసేటప్పుడు నేను ఎప్పుడో ఒక లాస్ట్ సీజన్ భయ్యా, సో అభిజిత్ సన్నీ ఉన్నప్పుడు చూసిన, నేను ఎంత లవర్ అంటే భయ్యా సన్నీ ఉన్నప్పుడు డైరెక్ట్ నేను చూసేవాడిని. సో నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్ గా వచ్చేసి కంపల్సరీ ఈ సీజన్ మటుకు మీకు టీఆర్పీ కాదు, మీకు కంటెంట్ బాగా ఇచ్చారా, మామూలుగా వచ్చేది కామన్ అంటే కామన్ మే ఉండాలి. అది మాత్రమే కావాలి మనకి, ఓకేనా? మీరు ఏదైతే ఇస్తారో దాన్ని మాత్రం గుర్తు చేసుకొని మళ్ళీ కామన్ మ్యాన్ అంటే మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. సో 9 days ఉంటారు, మేము 9 days ఉంటాం. సో తర్వాత చూద్దాం ఎవరు విన్ అవుతారు. అది పక్కన పెట్టయితే కామన్ మ్యాన్ అప్పుడు కామన్ మ్యాన్ తీసుకోండి. అది నేను చెప్పదలుచుకున్నాను. నాగార్జున సార్ గారు మీరు మైండ్ లో పెట్టుకోండి. మీరు ఎక్కడ షూటింగ్ చేస్తే అది మాకు అది అనవసరం. దీని గురించి చూస్తున్నాం మాకు తెలుసు. కామన్ మ్యాన్ కూడా తీసుకోండి, అది మాత్రం చెప్తున్నాం యాజ్ ఏ కామన్ మ్యాన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు